హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోషిస్ వరల్డ్. ఈరోజు వడాపావ్ రెసిపీని చూపిస్తానండి. ముందుగా కుక్కర్ తీసుకొని ఆలు ఇలా కట్ చేసి పెట్టుకొని కొన్ని వాటర్ వేసి కుక్కర్ ఆన్ చేసుకోవాలండి. ఇప్పుడు గ్రీన్ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ కారంని కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాక గ్రీన్ చట్నీకి సరిపడా కొత్తిమీర తీసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదండి ఎలా ఉందో. ఇది దీనంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత ఒక నిమ్మకాయ ముక్క పిండుకోవాలండి. ఇప్పుడు స్పూన్తో బాగా కలుపుకోవాలండి. అంతే అండి, గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోకి ఉడికించిన ఆలు ముక్కలు పొట్టు తీసుకొని ఇలా పెట్టుకోవాలండి. ఇలా అన్నీ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి. ఈ ప్యాన్ కాస్త వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కాస్త జీలకర్ర, కొద్దిగా నల్ల గింజలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత కొద్దిగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు కాస్త పసుపు, కొద్దిగా ఇంగువ పొడి వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ ఉడికించిన ఆలు ముక్కలు ఉన్నాయి కదండి, అదంతా కూడా స్మాష్ చేసి ఇలా వేసుకోవాలండి. మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. ఇందాక పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు సగం ముక్క నిమ్మకాయ పిండుకొని తరిగిన కొత్తిమీర తురుము వేసుకోవాలండి. ఈ కొత్తిమీర తురుము అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కప్పు శనగపిండి, కొద్దిగా బియ్యపిండి, చిటికెడు ఇంగువ, పసుపు, సోడా, వాము, రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. తర్వాత కొద్దిగా నీళ్లు వేస్తూ పిండిని జారుగా కలుపుకోవాలండి. చూసారు కదండి, ఇలా ఉండాలండి పిండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఈ మనం తయారు చేసి పెట్టుకున్న ఆలు స్టఫింగ్ని శనగపిండిలో ముంచి బాణల్లో వేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే వడలు రెడీ అయిపోయాయండి. అంతేనండి, వీటినే ఆలు బోండా అని కూడా అంటారండి. సో దీని ద్వారా మీకు 2 రకాల రెసిపీలు వచ్చేసాయండి. ఆలు బోండా చేయడం ఎలాగో తెలిసిపోతుంది, వడాపావ్ చేయడం ఎలాగో కూడా తెలిసిపోతుందండి. ఇలాగా అన్నింటినీ చేసి పెట్టుకోవాలండి. చూసారు కదండి, వడలన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం పావు తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలండి. ఇలా ఓపెన్ చేసుకున్నాక గ్రీన్ చట్నీని ఒకవైపుకి అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న వడను పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలండి. అంతే అండి, తినడానికి సిద్ధమైపోయింది వడాపావు. వీటిని గ్రీన్ చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.